హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ పుణ్యమా అంటే జాయిన్ అయితే 365 రోజులు ఆడిట్లకే సరిపోతుంది. సో ఈ మధ్యన హెక్టిక్ వర్క్ ఉందన్నమాట ఆఫీస్లో, అందుకోసమే వీడియోస్ కొంచెం డిలే అయ్యాయి. అండ్ మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్. ట్రస్ట్ మీ గైస్, నేను ఈసారి మాత్రం ప్యూర్ కన్సిస్టెంట్గా ఉంటాను. చాలా ట్రై చేస్తాను, ముందులా డిలే అయితే చేయను. హీజ్ మై ఫ్రెండ్ శివసాయి. మనడు తమ్నెల్ కోసం ఫోటో వెయిట్ చేస్తున్నాడు. ఫస్ట్ తమ్నెల్ ఫోటో దిగిపోవాలి, దాని తర్వాత వ్లాగ్ చేద్దాం. ఏంటి ముందులా అది లూజ్ అయింది. బ్యాక్ టైర్లో ప్రెషర్ కూడా, టైర్ ప్రెషర్ కూడా చాలా తక్కువ ఉందిరా. గాలి కొట్టాలి. ఎక్కు. సో గాయ్స్ క్లైమేట్ చూసారా, సూపర్ అంటే సూపర్ ఉంది కదా. మరో ఫ్యూ మంత్స్ కూడా కాదు, మరో కొద్ది రోజుల్లో హైదరాబాద్ ఇలా ఉండబోద్ది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇటు సైడ్ అంతా శ్రీశైలం, కర్నూలు, ఇంకా ఆ NH-44 హైవే అంతా ఇట్లానే ఉంటుంది అంటిల్ కర్ణాటక వరకు. లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి క్లైమేట్ అయితే ఎట్లానే ఉంది. హైదరాబాద్లో కొంచెం ఎండలు అయితే తగ్గాయి, బాగానే తగ్గాయి. సో గాయ్స్, ఎక్కువగా సోది లేకుండా మెయిన్ టాపిక్ అయితే వచ్చేస్తాను కంటెంట్ కోసం. నేను తమిళలో పెట్టినట్టు ఐ లుకింగ్ ఫర్ ADV 390 అని చెప్పాను కదా. నాకు చాలామందికి తెలుసు, చాలామంది కంటే మీకు తెలియదులండి, మా ఫ్రెండ్స్కి తెలుసు. నాకు ADV 390 అంటే చాలా ఇష్టం. సో ప్రతిసారి నాకు లాస్ట్ టైం R15 V3 కొనడానికి వెళ్ళినప్పుడు, నేను కొనేటప్పుడే R15 V4 లాంచ్ అయిందనమాట. ఇప్పుడు కూడా నేను ADV 390 తీసుకునే టైంలోనే 2025 ADV 390 అప్గ్రేడ్ అయింది. సో దాని ఒక టెస్ట్ డ్రైవ్ చేస్తాం. టెస్ట్ డ్రైవ్ చేసి దాని ఒక లుక్స్ ఎలా ఉన్నాయి, ఏంటి కథ ఏంటి, ఎవ్రీథింగ్ మనం ఒక చిన్న మైనర్ రివ్యూ చేద్దాం అనమాట. మరీ అంత డెప్త్గా నేను రివ్యూ చేయను, జస్ట్ ఒక సమ్మరీ కైండ్ ఆఫ్ రివ్యూ చేస్తాను. హోప్ఫుల్లీ ఆ బైక్ కనుక నాకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ఈ దసరాకి నేను తీసుకుంటాను. నాకు ADV 390 పాత మోడల్ అంటే లైక్ 2022, 2023 అంటే ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో అది మాత్రం నాకు చాలా 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 పిచ్చి అనమాట. నేను దానికోసం చాలా డ్రీమ్ చేశాను, కానీ కొన్ని తీట పనులు చేశాను నా ఫైనాన్షియల్ ప్లానింగ్లోన. ఆ తీట పనుల వల్ల నేను మనీ సరిపోతుండే. సో ఇప్పుడు మాత్రం ADV 390 ఒకసారి టెస్ట్ చేస్తాం. అంటే పర్టికులర్గా అదే ADV 390 ఎందుకు అనేసి నేను కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ అదే 400cc సెగ్మెంట్లోనో కొంచెం బడ్జెట్లో దానికి మించిన బైక్ విత్ ఎవ్రీథింగ్ బెస్ట్ ప్రోస్ ఉంటే నేను డెఫినెట్గా తీసేసుకుంటాను. నేను ADV 390 ఫిక్స్ అవ్వట్లేదు, ఎనీ ADV. అంకుల్జీ ఓకే, సిగ్నల్ వేసాడు, తప్పులేదు. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఒకడు చెప్పడం అనమాట. అంటే ADV 390 ఇంజిన్స్ అంత రైలబుల్ కాదు, ఆఫ్టర్ 40,000 kilometers డెఫినెట్లీ ఇంజిన్ సీజ్ అయిపోతాయి. సో ఇట్స్ బెటర్ తీసుకోపోవడం బెటర్ అనేసి చెప్పాడు. డామినార్ ఆర్ NS400 తీసుకోమంటున్నాడు. నాకైతే అర్థం కావట్లేదు. బట్ నాకు ADV అంటే నాకు ఆ డిజైన్ చాలా ఇష్టం అనమాట. చాలా హ్యూజ్ ఉంటుంది, చాలా బల్క్ ఉంటుంది, సీటింగ్ కంఫర్ట్ అంతా చాలా బాగుంటుంది.
సో దట్స్ వై ఐఎమ్ చూసింగ్ దట్ బైక్. ఈరోజు ఏంటి ఎంతకన్నా ట్రాఫిక్ ఉందో అయ్యా. 3 lanes కూడా ఫుల్ అయిపోయాయి. అక్కడ 2 లారీలు, ఇక్కడ 2 లారీలు, ఇక్కడ లారీలే ఏడిపోతున్నాయో. ఆగ్రా అయ్యా నువ్వు వచ్చి మాకు. త్రీ లేన్స్ ఫుల్లా, నేను ఎప్పుడు చూడలే ఇట్లా. అండ్ యాక్చువల్గా గాయ్స్, సో ఈ బైక్స్ మీద బైక్స్ కొనడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదనమాట. సో నాకు కూడా నేను ఒక 50-50 డైలమాలో ఉన్నాను. అంటే నేను కూడా 100% షూర్ కాదు కొన్నాను. బట్ నేనేమనుకుంటున్నా అంటే, సో ఎలా లేదనో ఇంతవరకు వచ్చాను నేను. ఈ సంవత్సరం మాత్రం నేను ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ చేస్తా. అండ్ కమింగ్ టు వైటీ, సో మీ యొక్క సపోర్ట్ కూడా నాకు చాలా 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 అవసరం. ఏది ఏమైనా మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలను. సో ఇదివరకు ఏంటంటే ఒక వీడియో చేస్తా, 20 days గ్యాప్ ఇస్తా, మళ్ళీ ఇంకొక 2 videos పడతా. కన్సిస్టెన్సీ ఉంటే ఒక 1-2 months ఉంటా, మళ్ళీ తర్వాత కన్సిస్టెన్సీ పోతుంది. సో బట్ ఈసారి మాత్రం నేను డెఫినెట్గా నేను ఫిక్స్ అయ్యాను. ఏది ఏమైనా కన్సిస్టెన్సీ మాత్రం మంచిగా మెయింటైన్ చేసి దాని తగ్గట్టు మంచి కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. అండ్ ప్లీజ్ మీ యొక్క సపోర్ట్ కూడా నాకు కావాలి. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను కదా, సో ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికంటే కేటీఎం షోరూమ్కి. ఇందాక నుంచి నేను టెస్ట్ డ్రైవ్ ఉన్నాను. సో ఎక్కడ టెస్ట్ డ్రైవ్, సో కేటీఎం షోరూమ్కి అయితే వెళ్తున్నాను గాయస్. సో గాయస్ ఫైనలీ కేటీఎం షోరూమ్కి అయితే వచ్చేసాం. ఇది టీవీఎస్, యా ఇదే కేటీఎం షోరూమ్. సో చూస్తున్నా కదా కేటీఎం హైత్ నగర్. అమ్మా టెస్ట్ డ్రైవ్ కోసం ఏమో తెలీదు, ట్రై చేయాలి. రా రావచ్చు. ADV 390 లేదా? ఒకసారి టెస్ట్ డ్రైవ్ కావాలి సార్. సో గైస్, సో దిస్ ఈజ్ KTM అడ్వెంచర్ 390 అనమాట. సో 2025 ADV 390. పిలియన్ ఎక్కొచ్చా? పిలియన్ రావచ్చా సార్? ఉండలే ఒక్కడిని వెళ్తాం. ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నాడు. ముందర యూటర్న్ బస్ స్టాండ్ కాడ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఆటోనగర్ కాడ ఉంటుంది. సరే సార్, ఓకే. అమ్మో ఎంత హ్యూజ్ ఉంది ఏంటి. ఈ వైజరే సగం అడ్డేస్తుంది. అరే టెస్ట్ డ్రైవ్ అంటరా, నువ్వే మీదకి వస్తున్నావు. అమ్మో మామూలుగా లేదు గాయ్స్. సో గాయ్స్ దివి 390 2025 ADV 390 అనమాట. సో చూస్తున్నారు కదా, ఫ్యూల్ అయితే ఆల్మోస్ట్ రిజర్వ్లో ఉంది. సో అందుకోసం అనమాట సౌండ్ ఎట్లా వస్తుంది. సో బేసిక్గా ఇది 398cc. పాత ADV 390 అయితే జస్ట్ 373cc మాత్రమే.
సో ఇది వచ్చేసి 398 cc అండ్ ఇట్ హ్యాస్ మ్యాక్స్ పవర్ ఆఫ్ 46 PS at 8500 RPM. సో ఇది వచ్చేసి 46 PS గాయస్ అండ్ 8500 RPM. దీని పవర్ వచ్చేసి అండ్ దీని టార్క్ వచ్చేసి 39 Nm టార్క్ అనమాట. సో 182 kgs గాయస్. 182 kgs అంటే మామూలు విషయం కాదు. నా R15 145 kgs, అలాంటిది ఇది 182 kgs. సో బండి మాత్రం కొంచెం లైట్గా బరువు ఉంది అండ్ బట్ పాత ADV 390 ఉన్నంత లుక్స్ అయితే ఇది అంత లేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అండ్ టెస్ట్ డ్రైవ్ విషయంకి వస్తే దీన్ని ఎంతమంది తొక్కారో ఏంటో కానీ మొత్తం కేసీపీడి చేశారు దీన్ని. సో ఇందులో స్లిప్పర్ క్లచ్ ఉంది. ఎలక్ట్రానిక్స్ విషయంకి వస్తే స్లిప్పర్ క్లచ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఆఫ్ రోడింగ్ ABS ఉంది అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో ఎవ్రీథింగ్. ఇంకేంటి, కార్నరింగ్ ABS ఉంది. ద బెస్ట్ థింగ్ ఏంటంటే స్టిల్ ఇంకా 2024 అంటే ఏవైతే పాత వర్షన్ ADV 390s ఉన్నాయో స్టాక్లో ఇంకా ఉందంట. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆపేశారంట. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. రోడ్డు మీద చేస్తే అసలైన మజా ఏం తెలుస్తుంది, ఆఫ్ రోడింగ్లో చేస్తేనే కదా దీని ఒక మజా ఏంటో తెలియడానికి. దీని ఒక పల్స్ తెలియాలంటే ఆఫ్ రోడింగ్లో చేయాలి. బట్ బండి కొంచెం హ్యూజ్ ఉంది, కొంచెం బాగా ఎత్తుగా ఉందన్నమాట. యూటర్న్ ఎక్కడమ్మా, పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. 6 ట్రాన్స్మిషన్స్ వితిన్ సెకండ్స్లో 100 రీచ్ అవుతుంది గాయస్. ట్రాఫిక్ ఉంది కానీ దీన్ని పవర్ టెస్ట్ చేయాలంటే ప్రాపర్ హైవే అయితే ఎక్కాలి. యాక్చువల్గా దీని దకర్ ర్యాలీ అంటే ర్యాలీ ఇన్స్పిరేషన్ అంటే ఒక రేసింగ్ స్పోర్ట్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి దీని యొక్క డిజైనింగ్ అయితే చేశారు. సో ఓవరాల్ వ్యూ గైస్ చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ 2025 KTM అడ్వాన్సర్ 390 అప్గ్రేడ్ ఇన్ వర్షన్ అనమాట. సో ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్పల్స్ ర్యాలీ ప్రో కొంచెం దాన్ని తగ్గట్టు దానికి ఆల్మోస్ట్ సిమిలర్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ 398 cc సెగ్మెంట్ అనమాట ఇది. సో ఓవరాల్గా చూసుకోండి. అడ్వెంచర్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆబ్వియస్లీ పవర్ బాగుంటుంది, ఎందుకంటే 46 PS విత్ 398 cc అంటే పవర్ బాగాలేక ఎలా ఉంటుంది చెప్పండి. ఎక్కడే ఆమో ముగ్గురు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. చైన్ సౌండ్ వస్తుందంటన్నా, అందుకేనా రీసెంట్గా ఓకే. అవునవును అర్థమైందిలే, చాలా మంది తొక్కినట్టు ఉన్నారు. ఎందుకంటే అందరు వాడతారు కదా. ఓకే ఓకే అదే 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 అవునవునవును. లోపలికి వెళ్దామా?
అవును 411 ఇప్పుడు డిస్కంటిన్యూ అయింది కదరా. 450 బాగుంటుంది. ఒక్కసారి గైస్ వైజర్ చూడండి, ఎంత నా హైట్ ఉంది వైజర్ బండి ఫ్రంట్లో, అంతా బాగుంది. కానీ ఎక్కడి నుంచి చూసుకుంటే కంప్లీట్లీ ఒకే సన్నంగా అయిపోయింది అనమాట. చలో వెళ్ళిపోదాం. అండ్ గాయస్ బయట చెప్పడం మర్చిపోయాను. సో దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 4,43,000 గాయస్. 4,43,000 రూపాయలు ఉంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. అందులో వాడు ఈ షోరూమ్ వాడైతే 7,000 డిస్కౌంట్ అయితే ఇస్తాడంట. అండ్ 2 years సర్వీస్ ఫ్రీ ఛార్జెస్ అంట. 2 సంవత్సరాల వరకు అంటే 2 సంవత్సరాలు అంటే అది వ్యాలిడిటీ టైం. అప్ టు 6 సర్వీసెస్ అనేది మనకి ఫ్రీ సర్వీసింగ్ చేస్తారంట. ఎక్సెప్ట్ ఇంజిన్ ఆయిల్ కాస్ట్ అదొక్కటే మనం ఎఫర్ట్ చేయాలి. అది తప్ప మిగతావంతా లేబర్ చార్జెస్ అన్నీ షోరూమే చూసుకుంటుందంట. 4,43,000 అంటే ఒక కారు వస్తుందేమో, చిన్న కారు. బట్ బైక్ రైడ్ చేస్తున్న టైంలో మనకి అంత ఫీల్ అనిపించలేదు. ఎందుకంటే వాడు చెప్పాడు టెస్ట్ డ్రైవ్ బైకు బాగా నలిగిపోయిందని. సో ఇంకా దానికి సరైన ప్రాపర్గా టైర్ ప్రెషర్, ఫ్యూల్, ట్యాంక్ ఫ్యూల్ వేసుకొని చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఎనీహౌ తీసుకున్నామా తీసుకోమనేది నేను అప్పుడే చెప్పను. టెస్ట్ డ్రైవ్ అయితే పర్లేదు, నాకు మరీ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో చూద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడితో నేనైతే వీడియో ఎండ్ చేయబోతున్నాను. వర్షం పడేలోగా వెళ్ళిపోవాలి. So yeah, that's it for today guys. Thanks for watching. Please do like, share and subscribe to my YouTube channel guys. Bye bye.